హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేము బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసి నేను మనకి లైనింగ్ బ్లౌజ్ మీద థ్రెడ్ పైపింగ్ వేసే విధానం చాలా ఈజీగా, కొత్త వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చూడంగానే నేర్చుకునేలాగైతే చాలా సింపుల్గా అయితే కటింగ్ చేసి మీకు క్లాత్లతోటి కటింగ్ చేసి అవి ఆ క్లాత్ని ఏ విధంగా అతుకులు వేసుకుని మనం ఇలాగా పల్చగా ఉన్న పొరలాగా ఉన్న క్లాత్ తోటి అయితే మనం ఏ విధంగా వేసుకోవాలి అని చాలామంది కూడాను పైపింగ్ థ్రెడ్ వేయడం రాక చాలా ఇసుకుపోయి ఉన్నారు. చాలామంది కామెంట్ కూడా పెట్టేది ఇదేనండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కానీ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్లోకి వచ్చే ముందు మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ, ఇప్పుడు నేను ఈ అతుకులన్నీ చూడండి క్రాస్గా తీసుకోవాలి. మనం పైపింగ్ థ్రెడ్ వేయాలనుకున్నప్పుడు క్రాస్గా తీసుకోవాలి. తీసుకుని ఒక ముక్క ఇలాగ అతుకులు అనేది వేసుకోవాలన్నమాట. ఈ అతుకులు వేసుకున్న ముక్కని ఇది బాగా పొరలాగా ఉందండి. అసలు కత్తిరికి కూడా కట్ చేస్తుంటే అంటుకుపోతుంది అనమాట, అంత పలచటిగా ఉంది. కాకపోతే ఈ శారీలో మనకి మ్యాచింగ్ పైపింగ్ థ్రెడ్ వేయాలంటే క్లాత్ ఇది ఒక్కటే దొరికిందండి. అన్నీ వెతుకుతా ఉంటే సంచి నిండా ఉన్నాయి గుడ్డ ముక్కలు, కానీ దొరకల. ఇది ఒక్కటే దొరికింది అనమాట. ఇది కూడా లైట్ వెయిట్ క్లాత్ అనమాట. ఈ లైట్ వెయిట్ క్లాత్ తోటి ఎంత సింపుల్గా వేసానో చూడండి ఫ్రెండ్స్. మీకు పైపింగ్ థ్రెడ్ మొదటిసారి అయినా సరే ఈ వీడియో చూసారంటే కనుక మీరు ఈజీగా మీరు కూడా వేసుకుంటారు మీ బ్లౌజ్కి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు తప్పనిసరిగా కంప్లీట్గా నేర్చుకుంటారండి. అది వీడియో మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూడండి మనకి పొడవు ఎంత కావాలో, పైపింగ్ థ్రెడ్ పొడవు ఎంత కావాలో తీసుకోండి. నేనైతే 2 అంగుళాలు తీసుకున్నాను అనమాట ఎడల్పు. ఇక్కడ నేను డబుల్ ఫోల్డ్ మీద మడత వేసి చూపించాను, చూసారు కదా క్లాత్ని. ఇలాగా మడత పెట్టిన క్లాత్ మీద నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చులోనే ఇలాగ స్టిచ్ చేసుకుంటా చివరి దాకా రావాలి. పొడవు అంటే ముక్క తీసుకోవాలండి. ఇలాగ మనకి మీకు బ్లౌజ్ని బట్టి ఎంత పొడవు పడుద్దో అంత పొడవు ముక్క తీసుకోండి. మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ అతికిలేయాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటాం అనమాట. ఈ పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు కూడా ఇది నార్మల్ క్లాత్ అంటే మీకు కాటన్ కానీ 2x కానీ అలాంటిది అయితే చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చు అనమాట. మనకి క్లాత్ ఎటు కావాలంటే అటు తిరిగిద్దండి, మనం చెప్పినట్టు ఉంటుంది అనమాట మనం వేసే క్లాత్ అయితే. కాకపోతే ఈ సిల్క్ వచ్చేసి వినవు అనమాట, మన మాటే వినవు, వాటి మాటే మనం వినాలి. కానీ ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా, కత్తిరికి అంటుకుపోతుంది, చేతిలోకి కూడా లాగుతూ ఉంటే దారాలు తెగుతూ ఉన్నాయండి. ఇలాంటి క్లాత్ అనమాట, చాలా లైట్ వెయిట్ క్లాత్ ఇది. కాకపోతే శారీలో మ్యాచింగ్ అయ్యింది, నాకు ఇది ఒక్కటే దొరికింది. దీంతో నేను యూజ్ చేసి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది వేసాను. చూసారా, ఇలా నేను లాగుతున్నప్పుడు జంప్ అవుతుంది క్లాత్. ఇలాగ పొడవుగా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి బ్లౌజ్కి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అంటే పైపింగ్ థ్రెడ్ ఇది చాలా క్లాత్ థ్రెడ్లోనూ చాలా సన్నగా ఉండే థ్రెడ్ అనమాట ఇది. అంటే లాస్ట్ సైజు, మీకు సైజులు అయితే నేను చెప్పట్లే, నెంబర్లు ఉంటాయి అన్నమాట. నెంబర్లోనే లాస్ట్ నెంబర్ తీసుకోండి. చిన్న తక్కువ సైజు అంటే మీకు షాప్లో చెప్తే ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ రౌండ్ వచ్చేసి చాలా బ్రాడ్గా ఉందండి. ఇలాంటి బ్రాడ్గా ఉన్న నెక్కలకి పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట. చాలా యూజ్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది, వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఉక్స్ పట్టీ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చులోను స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ షోలర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు అయితే బ్యాక్ వైపు తిప్పుకోండి. మనకి ఫ్రంట్ వైపు తిప్పుకుంటే బరువు ముందుకు పడిపోయినట్టు ఉంటుంది అనమాట, బ్లౌజ్ లేస్ పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ కూడాను మీరు చూసుకుని ఒకసారి స్టిచ్ చేసుకోండి. ఇలాగా మనకి రౌండ్ తిరిగే కాడ మరి క్లాత్ని లాగి పట్టేసినట్టు వేయకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదంగా వేసుకోండి. ఇక్కడ నేను చాలా టైం పట్టింది, కాకపోతే నేను వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టి చాలా తక్కువ టైంలో మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్క వీడియో చేయాలంటే చాలా టైం పట్టిద్దండి, కాకపోతే మీకు మేము గంటల రూపంలో అయితే మీకు నిమిషాల రూపంలో చూపిస్తున్నాం అనమాట. అంత ఈజీగా చూపించే మనకి ఏదన్నా దొరుకుతుందంటే యూట్యూబ్లో మనకి టైలరింగ్ ఛానల్ ఏదైనా సరే చాలా బాగుంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బాగా చూపిస్తున్నారనమాట. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సిల్క్ క్లాత్ తోటి ఎందుకు ఇంతలాగా చెప్తున్నానంటే మనకి క్లాత్ తిరిగిపోతూ ఉంటుంది, మనం చెప్పినట్టు విన్నదు. నేను మొదట్లోనే చెప్పాను, చూసారు కదా. ఇది మనం థ్రెడ్ వేసేటప్పుడు లూజు మనకి 2x కానీ కాటన్ కానీ మనకి ఇష్టం వచ్చినట్టు అసలు ఎలాగంటే అలా తిరిగిద్ది క్లాత్, మనం చెప్పినట్టు ఉంటుంది. క్లాత్ని బట్టి చక్కగా పైపింగ్ థ్రెడ్ కూడా చాలా చూడడానికి నైస్గా వస్తుంది అనమాట, అంత బాగుంటుంది. కాకపోతే ఈ సిల్క్ క్లాత్లతోటి మనం థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కొంచెం కష్టమేనండి. అది కూడాను బిగినర్స్లో ఉన్న వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా
స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కూడా చూసారు కదా, నేను ఈ మూలలో టర్నింగులలో కార్నర్ల దగ్గర కొంచెం కొంచెం ఘాట్లు పెడుతున్నాను. ఎందుకంటే క్లాత్ ఇది అసలే సిల్క్ అనమాట. అసలు మనం ఎంత లాగి పెట్టినా తిరిగిపోతుంది పైకి. అలా తిరగకుండా ఉండాలంటే ఇది ఒకటే మనకి ఈజీ మార్గం అనమాట. నచ్చినట్లయితే క్లాత్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. డార్క్ ఆరెంజ్ అనమాట. ఈ డార్క్ ఆరెంజ్ మీద ఈ బేబీ పింక్ పైపింగ్ థ్రెడ్ అనేప్పటికీ చాలా బాగుందన్నమాట. శారీ కూడా చాలా బాగుందండి, స్మూత్గా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ థ్రెడ్ని నేను ఇక్కడ స్టార్టింగ్లో ఎలా పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఖర్చు 1/2 ఇంచు ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కిందకి థ్రెడ్ అని పెట్టి పైన క్లాత్ని ఇలా పైకి మడత తిప్పుకుని మనకి ఎక్కడ కూడా నుబ్బులు లేకుండా ఒకసారిన సన్నగా ఒకసారిన లావుగా వస్తుంది అనమాట పైపింగ్ థ్రెడ్ వేసేటప్పుడు. అది కూడా నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేయాలంటే 1 సైడ్ పాదంతో వేస్తారండి. నేను 1 సైడ్ పాదం కూడా వేయలేదనమాట. ఇక్కడ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నార్మల్ వుడ్డేనమాట ఇది, మిషన్కి ఉన్న పాదమే. చూడండి ఎంత స్మూత్గా నాజుగ్గా వస్తుందంటే అసలు చాలా నైస్గా ఉందండి. పైపింగ్ థ్రెడ్ చాలా డిఫరెంట్గా ఉంది. మనం 1 సైడ్ పాదంతో వేస్తే ఎలా వస్తుందో అలా 1 సైడ్ పాదంతో వస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది. అసలు మీరైనా సరే ఈజీగా నేర్చుకోవచ్చు, మీ బ్లౌజులకి స్టిచ్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ పెడతాం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ ప్రతి ఒక్క వీడియో కూడా ఉంది, మీకు యూజ్ఫుల్ అవుతాయి అనమాట. మీరు చూసి నేర్చుకున్నారంటే ప్రతి ఒక్కటి మీరు కూడా టైలర్లు అవ్వచ్చు అనమాట. మనకి సొంతంగా నేర్చుకున్నదే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు ఉన్నారంటే ఆ ఇంట్లో టైలరింగ్ మనం నేర్చుకోకుండా ఇంక ఈ రోజుల్లో ఎలాగాని ఉన్నామంటే కనుక చాలా ఖర్చు అండి. ఒక శారీ ఒక బ్లౌజ్ కుట్టేయాలంటే ఇప్పుడు బట్టలు కొనడానికి భయపడతారు, కుట్టించుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అంతలా రేట్లు పెరిగిపోయినాయి. ఒక 2 పండుగలు వచ్చినాయంటే 2 శారీస్ కుట్టాలంటే వాళ్ళు గడగడగడ వణుకుతున్నారు అనమాట పాపం. ఎందుకంటే ఈ రోజులు మారిపోయినాయి, అన్నిటికీ ఖర్చులు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పండగలు వచ్చినాయంటే 4-5 శారీస్ కొనుక్కుని స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు 2 కొనుక్కోవడానికి కూడా కష్టమవుతుందండి. ఎందుకంటే కొనుక్కోగలిగితే కొనుక్కుంటున్నారు, కానీ కుట్టియాలంటే చాలా అయిపోతుంది అని చెప్పి ఇంటింటికి కూడా మిషన్ ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటున్నారు. యూట్యూబ్లో వస్తున్నాయి కాబట్టి వీడియోలు ఇంటింటికి నేర్చుకుంటున్నారు. ఇంటికి ఒక మిషన్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వచ్చి రానిదే కుట్టుకుని వేసుకుంటున్నారు అనమాట. అలా మీరు చేసినట్లయితే కనుక రాగా కుట్టగా మీరే పర్ఫెక్ట్గా బ్లౌజులు కుట్టుకోవచ్చు. బయట ఎత్తున మనకి కస్టమర్స్ ఎవరైనా కూడా ఇంటి పక్కనైనా ఇంటి ముందైనా ఇంటి మళ్ళీ ఎవరైనా సరే మీరు బ్లౌజులు తీసుకోవచ్చు. ధైర్యంగా చెప్తున్నానండి. మీరు కానీ నేర్చుకున్నట్లయితే మీరే టైలరింగ్ ఈ రోజున టైలర్లు అవుతున్నారు అనమాట. అందరూ అలా నేర్చుకుని వచ్చిన వాళ్ళేనమాట. పెద్ద టైలర్లు అయ్యి ఇప్పుడు బొటిక్లు నడుపుతున్నారంటే అది నిజంగాను మనం యూట్యూబ్లో చూసుకుని ప్రతి ఒక్క వీడియోని కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు చూసి బొటిక్లు నడుపుతున్నారండి చాలామంది. ఇప్పుడు జరిగేదైతే అంత బయట ఇదేనమాట. అదేమి ఫస్ట్ నుండి పెద్ద క్లాసులకు వెళ్ళిపోయి నేర్చుకుని వచ్చిన వాళ్ళైతే కాదు. నాకు తెలిసిన కాడికైతే చెప్తున్నాను. మీరు ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్ పెట్టవద్దు. ఎందుకంటే మన ఆడవాళ్ళ కోసం నేను మీకు మంచి కోరి చెప్తున్నానండి. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా టైలరింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మంచి డ్రెస్సులని ఫ్రాక్లని బ్లౌజులన్నీ ఇప్పుడు బయట నా పిల్లలు చూస్తుంటే పలానా మోల్డ్ అని చెప్పి అడుగుతున్నారు. ఆ మోల్డ్ బట్టి మనం టైలర్ షాప్ కాడికి వెళ్ళి అడిగామనుకోండి ఇంత అవుతాయి అంత అవుతాయి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనమాట. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లోనే నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 3 ఆడపిల్లలకి నేను 3 ఫ్రాకులు కొట్టాలంటే ఈజీగా 2000 అయిపోతాయండి. అంటే క్లాతులు ఇంకా లైనింగ్లు అన్నీ మనం వేసుకున్నా సరే ఈజీగా మనకి కుట్టుకూలు అయితే వచ్చేసేసి అంత అడుగుతున్నారు. అదే మనం చేతిలో వర్క్ ఉంటే మన పిల్లలకి నచ్చిన మోడలు వాళ్ళు చెప్పిన డిజైన్ చేసే కుట్టచ్చు. అంత తెలివి మనలో ఉంది కాబట్టి మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గిపోవద్దని నాకు అలా అనిపించి చెప్తున్నాను అనమాట. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పనిసరిగా నేర్చుకోండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ చూడండి పైపింగ్ థ్రెడ్ మొత్తం వేసేసిన తర్వాత ఈ థ్రెడ్ వేసిన క్లాత్ మళ్ళీ ఇంకా పైకి లేస్ పట్టకుండా ఉండాలంటే దీని పక్కన ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఒక స్టిచ్ కనుక ఇలా వేసుకొచ్చారంటే కనుక చాలా బాగుంటుందండి. క్లాత్ కూడాను చక్కగా ఎత్తుపట్టినట్టుగా ఉండకుండా చూడడానికి కూడా చాలా నైస్గా అసలు మనకి బొటిక్లో కుట్టించిన బ్లౌజ్లా ఉంది. ఒకసారి మీరు గమనించండి.
బ్లౌజ్ అయితే మాత్రానికి ఎక్సలెంట్గా ఉందన్నమాట. మరి ఇంకా మేడం వేసుకున్న తర్వాత ఎలా ఉందన్నది కామెంట్ చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు నేను సంతోషపడతాను అనమాట. అవి మనకి ఎంతైనా సరే బ్లౌజులు కుట్టినప్పుడు వచ్చే మనీ మనతో ఉండదండి. మంచిగా చక్కగా బాగుంది అన్న ఒక్క మాట చెప్తే చాలన్నమాట. సంతోషంగా ఉంటుంది, ప్రాణం ఎక్కడో ఉంది లేసి వచ్చినట్టు ఉంటుంది అనమాట. చూడండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట పైపింగ్ థ్రెడ్ అయితే. చివరి వరకు ఇలా వేసుకొచ్చేసి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు నేను పెట్టాను కదా ముందులకి, దీన్ని మడిచి 2 మడతల కింద ఫోల్డ్ చేసి దీన్ని పైనుంచి ఒక స్టిచ్ చేసేయండి. ఇప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడడానికి కూడా నీట్ ఫినిషింగ్ రావాలి. బ్లౌజులు ఎప్పుడైనా సరే ఫినిషింగ్ ఉంటేనే మన దగ్గరికి బ్లౌజులు అనేది వస్తాయండి. పలానా చోటను కుడుతున్నారని చెప్పి మన దగ్గరికి బట్టలు రావాలి. మనం తిరిగి అడుక్కునేలాగా ఉండకూడదు అనమాట. టైలర్లకు చెప్పేది నేను ఒక్కటే, ఎప్పుడైనా సరే బ్లౌజులు మనం కుట్టే విధానం బాగుంటేనే వాటిలంతటికి అవి మన దగ్గరికి వస్తాయండి. నా విషయంలో అయితే అదే జరిగిందనమాట. ఫ్రాక్ వీడియోలు అయితే ఎన్నో పెట్టుంటాను నేను. మా పిల్లల ఫ్రాకులు కట్టిన తర్వాతనే పలానా వాళ్ళు ఇలాగా పిల్లలకే ఫ్రాకులు డిజైన్ చేసి మనకు నచ్చిన మోడల్లో కుడుతున్నారని చెప్పి నా దగ్గరికి ఫ్రాకులు యూనిఫామ్లు వస్తాయి అన్నమాట. ఎక్కువగా అయ్యే చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. మీరు చూసారు కదా, మీ ముందరనే కదా నేను వేసాను పైపింగ్ థ్రెడ్. చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం పెడతానండి. కొంచెం నన్ను కూడా మీరు సపోర్ట్ చేయమని మీ అందరికి ఒక రిక్వెస్ట్ కోరుకుంటూ, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళని కాదు కానీ మాలాంటి చిన్న ఛానల్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి కొంచెం మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మేము పెట్టే వీడియోకి ఒక చిన్న కామెంట్ పెట్టి అలాగే ఒక్క లైక్ ఇచ్చారంటే ప్లీజ్ అండి, మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక 10 మందికైనా రీచ్ అవుద్ది వీడియో అయితే. చూడండి బ్లౌజ్ మొత్తం ఆల్మోస్ట్ ఇలా వచ్చిందనమాట. శారీ అన్నాను కదా, చూడండి ఈ శారీలో బేబీ పింక్ యాడ్ అయిందనమాట కలర్స్. ఆ కలర్ కావాలని చెప్పి 2-3 సంచులు ఎతికాను. నాకు ఈ క్లాత్ అయితే దొరికిందనమాట. నచ్చినట్లయితే కనుక ఒక కామెంట్ పెట్టండి, చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు యూజ్ అయ్యే వీడియోలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ ఒక్క వీడియో అయినా సరే దొరికిద్ది అనమాట, ఏదైనా సరే. ఈ వీడియోలోను మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ పెడతాం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇలాంటి శారీస్ చూడడానికి చాలా నైస్గా ఉంటాయి, కట్టుకున్నా సరే చాలా బాగుంటాయండి. మేడం తెచ్చుకున్న శారీ అయితే సేమ్ బాగుందని చెప్పాను నేను. లాస్ట్కి అయితే నేను చెప్పేది ఒకటే, ఎలాంటి క్లాత్ అయినా సరే ఈజీగా కుట్టేలాగా నేర్చుకోవాలి. బిగినర్స్ వాళ్ళు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని మీకు ఒక రిక్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.